హాయ్ ప్రవీణ. ఏ హాయ్. ఏంటి బయటికి వెళ్దామన్నావు? ఫేస్బుక్ ఓపెన్ చేసి కూర్చున్నావేంటి? ఓకే ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే వస్తానే, సరేనా? తొందరగా రా. ఎస్. ఏంటి ఫేస్బుక్ చూస్తున్నావు? ఎవరితో చాటింగ్? ఎవడో వీర శివాజీ అంట. ఇప్పుడే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. ఓ ఫ్రెండ్ రిక్వెస్టే కదా, యాడ్ చేసేసాయి, అలా పడుంటాడు. అయితే ఓకే. అమ్మాయి నన్ను యాడ్ చేసుకుందిరా. ఎవర్రా అమ్మాయి? ఎవరో ఝాన్సీ అంట, కానీ ఫోటో పెట్టలేదురా. అమ్మాయిల మధ్య ఫోటో పెడితే ఎక్కడ దొరికిపోతుందని భయపడుతున్నారా? థ్యాంక్స్ అనుకోండి. థ్యాంక్స్ అని వచ్చింది. బోడి థ్యాంక్స్. ఎవరికి కావాలి? క్రెడిట్ కార్డ్ నంబర్ అడుగు, షాపింగ్ చేసుకుందాం. అప్పుడే క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎందుకే, వెల్కమ్ అని కొడదాం. ఓకే. రే ఆ అమ్మాయి వెల్కమ్ అని చెప్పి మెసేజ్ పంపిందంటే నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటే కొంచెం డెప్త్కి వెళ్ళరా. హే, వాట్ ఆర్ యువర్ హాబీస్ అని కొట్టాడు. వాచింగ్ ఏ మూవీస్, డాన్సింగ్ విత్ బాయ్స్ అని కొట్టు. హార్ట్ అటాక్ వచ్చి చేస్తాడు. నేనే ఇది ఒకటి కొడతానుండు. సింగింగ్, రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. ప్రతి అమ్మాయి చెప్పేది ఇదే కదరా. ఆ సోదంతా మనకెందుకు కానీ ముందు ఫోన్ నెంబర్ అడగరా. చెప్తారు. ఫోన్ నెంబర్ లేదు, ఏమీ లేదు, వాయిస్ చాట్కి రమ్మను. వాయిస్ చాట్కి రమ్మందంటే పడిపోయిందిరా నీకు. అంతేనంటవా? 100% మామ, ఇది ఈజీగా పడిపోతుంది. కాకపోతే కొంచెం జాగ్రత్త హ్యాండిల్ చేయాలంతే. చూపిస్తాగా నా టాలెంట్. హలో. హాయ్, నేను నీ వుడ్ బి బెడ్మేట్ని. ఫోన్ కట్ చేయకు, నా దగ్గర నీ హాఫ్ న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి. బా ఏముందే నీ ఫిగరు, చూస్తే శవాలు కూడా లేసి కూర్చుంటాయి. హే ఏంటి అలా ఉన్నావు? ఎవరి నుంచి ఫోన్ కాల్? ఏమో మేడం, నా హాఫ్ న్యూడ్ ఫొటోస్ ఉన్నాయని ఎవడో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మళ్ళీ ఎవరు కాల్ చేస్తున్నారు? ఖచ్చితంగా వాడే ఉంటాడు. ఫోన్ ఎత్తు, స్పీకర్ ఆన్లో పెట్టు. హాయ్, ఎంఎంఎస్ అందిందిగా. అబ్బబ్బా ఏమున్నాయో నీ డాష్లు. నువ్వు డ్రెస్ వేసుకున్నప్పుడు ఏమీ తెలియట్లేదు, కానీ 2 హిమాలయ పర్వతాలు పోటీ పడి నుంచున్నట్టున్నాయి. చూడు, నువ్వు ఓకే అంటే ప్లేస్ చెప్తా, సైలెంట్గా వచ్చి కూల్గా వదిలేస్తా. లేదా ఈ ఎంఎంఎస్ సిటీ మొత్తం పాకిపోద్ది. ఆ తర్వాత యూట్యూబ్లో పెడతా, స్టేటు, కంట్రీ, వరల్డ్ మొత్తం చూస్తారే. ఎందుకు ఊరికి ప్రైవేట్ ప్రాపర్టీని పబ్లిక్ చేసుకోవటం? ఇక్కడైతే నేను ఒక్కడనే చూస్తా కదా. రా వస్తున్నావు కదా. రమ్మన్నావంట, వచ్చింది, వెళ్ళు. రమ్మంటావా? పోనీ నేను రానా? వాళ్ళెందుకులే, నేను వస్తా. నువ్వు ఆగవే, నేను వెళ్తాను. నువ్వు ఉండే, నేను వెళ్తాను. పోనీ అందరం ఒకేసారి రామా? గర్ల్స్ ఒకసారి వెళితే వారం రోజులు పడుకుంటాడు. వీడొకడు. చెప్పు జాను. సోనీ, నీతో అర్జెంటుగా మాట్లాడాలరా. ఇప్పుడా? ప్లీజ్. ఎక్కడ కలుద్దాం? ఇప్పుడు చెప్పు. ఏంటి సీను అంత అర్జెంట్గా రమ్మన్నా? మా ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారు, మనం అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. ఓకే చేసుకుందాం. డబ్బులున్నాయా? దేనికి? పెళ్ళికి. అవును సీను, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో మనమే పెళ్లి చేసుకోవాలి. గొడవలు అవ్వకుండా ఫ్రెండ్స్కి, గొడవలైతే మేనేజ్ చేయడానికి పోలీస్కి, దాని తర్వాత పెళ్లి రిజిస్ట్రేషన్, పెళ్లి బట్టలు, అండ్ మీ స్టాఫ్ మా స్టాఫ్కి నైట్లో పార్టీ. ఫ్లాట్ తీసుకుంటే దానికి అడ్వాన్స్, ఫర్నిచర్, కిచెన్ యాక్సెసరీస్, ఎంత కాకపోయినా ఒక 3 lakhs అవుతుంది. కాదు 5 lakhs అవుతాయి. 5 lakhs అంట. అంటే ఇప్పుడు చేసుకునే వాళ్ళంతా అంత డబ్బు ఉంటేనే చేసుకుంటున్నారా? అందుకేగా 10 రోజుల్లో తిరిగి వచ్చేస్తున్నారు. మనం కూడా తిరిగి వచ్చేద్దాం. నో, ఒక్కసారి కమిట్ అయితే జీవితాంతం కలిసే ఉండాలి. వెరీ గుడ్. ఇంత చెప్పడం మర్చిపోయాను, తాలిబుట్టు కావాలి, అది కూడా గోల్డ్, మినిమం ఈ సైజ్. ఇది సరిపోద్దా? బానే ఉంది.
సూత్రాలు రెడీ చేసుకో, తర్వాత అటాచ్ చేద్దాం. అంతవరకు నా దగ్గర ఉంటుంది. ఓకే. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? 2 minutes. ఓకే. హలో, ఎక్కడున్నావు సోనీ? నువ్వెక్కడున్నావు? నేను డెక్కన్ పార్క్ లో. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. అయితుందా? అమీర్పేటలో ఫ్లాట్ రేట్లు ఆ మాత్రం ఉన్నాయండి. సీను, బయలుదేరుతాను. ఎక్కడికి? అర్జెంట్. ఓకే ఓకే. ఇక్కడికే వస్తే రమేష్ గారు వచ్చాడు. వీడు వాడిని చూసినా వాడు వీడిని చూసినా దొరికిపోతాం. హాయ్ రమేష్. హాయ్ సోనీ, ఇక్కడున్నావేంటి? నీ బైక్ చూసి లోపలికి వచ్చాను. అది కొంచెం మనసు బాలేదు, రిలాక్స్ అవుదామని వచ్చాను. ఏమైందిరా? ఇంట్లో పెళ్లి పెళ్లి అని ఒకటే గోల. అయితే చేసేసుకుందాం. ఏంటి లేచిపోయా? మరి అంతే కదా. మరైతే 5 లక్షలు ఉన్నాయా? దేనికి? 5 lakhs రెడీ చేసుకో. 5 lakhs అయితే లేదు కానీ 1 lakh అయితే రెడీగా ఉంది. రమేష్, నీకు చెప్పడం మర్చిపోయా, రేపు నా బర్త్డే. వాట్? మొన్నే కదా నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా, పడిపోతావేమో. అప్పటికి వాడు ఇంకా పరిచయం అవ్వలేదులే, మూసుకో. ఏంటి సోనీ ఇప్పుడా చెప్పడం? మన పరిచయం అయిన తర్వాత జరుగుతున్న ఫస్ట్ బర్త్డే. ముందే చెప్పుంటే గోల్డ్ చైన్ తెచ్చామని కదా. యు వాంట్ డ్రింక్? కరెక్ట్, వడ్డానం అయితేనే కరెక్ట్. కరెక్ట్గా 1 lakh ఎగిరిపోతుంది. వాట్? నీకెందుకు ఎంత ఖర్చు అని అంటుంది. ఓ సోనీ ప్లీజ్ డోంట్ స్టాప్ మీ, లెట్ మీ షో మై లవ్. ఓకే బాయ్. ఎక్కడికి? బా ఏంటి సోనీ, రేపే కదా నీ బర్త్డే, ఇవాళ ఆర్డర్ ఇస్తేనే రేపు వచ్చేది. యా బాయ్. బాయ్. బాగుంది. ఇటు వీడికి వేసావు, అటు వాడికి వేసావు సోపు. ఇంతకీ ఇద్దర్లో ఎవరిని చేసుకుంటావే? ఎవరిని చేసుకోను? పాపమేమోనే. ఏంటి వీడేమైనా పెద్ద అమ్మాయికుడు అనుకుంటున్నావా? పెద్ద వెధవ. సరిత తెలుసు కదా, సరితకి పాపం 2 times అబార్షన్ చేయించాడు తెలుసా? అయినా అది వాడు తప్పు కాదేమోనే. పాము కప్పను తింటుంది, కప్ప పురుగుని తింటుంది, పురుగేమో చీవని తింటుంది. అలాగే బాయ్స్ గర్ల్స్ని ప్లే చేద్దాం అనుకుంటారు. వాళ్ళు మనతో ఆడుకుంటారు, మనం వాళ్ళని వాడుకుంటాము. అది సృష్టి, వి కాంట్ రియలీ హెల్ప్ ఇట్. చిల్లర ఖర్చులకే కానీ ఇవన్నీ పెళ్ళంటావా? చేసుకుంటే 6 pack వాడే చేసుకోవాలి. 6 pack వాడంటే బాగా కండలు తిరిగిన వాడేనా? కాదు, 6 కోట్ల ఆస్తి, 5 lakhs శాలరీ, 4-wheeler కార్, 3 bedroom హౌస్, అందులో మేమిద్దరం అండ్ మా ఇద్దరికి ఒక్కడు. ఇలాంటి 6 pack వాడు దొరికినప్పుడు వాడేలా ఉడ్పి ఎలా ఉంది? రే ఇక పోనీరా. రే ఏంట్రా పానిచ్చేది? ఆల్రెడీ మనం బ్యాంక్ లో డబ్బులు వేసాం కదా, డబ్బులు ఇమ్మని గొడవ పెట్టుకుంది. దేనికైనా న్యాయం ఉండాలి రోయ్. వెళ్ళడానికి అది ప్రాసిక్యూటర్ కాదురా, ప్రాసిక్యూట్. అయితే మాత్రం చూడటానికి ఎంత డీసెంట్ గా ఉందో తెలుసా? ఇలాంటి దాని వలన మన ఆడవాళ్ళందరూ బ్యాడ్ అయిపోతున్నారా. ఒరే నా దగ్గర 6,000 నొక్కేసిందిరా. చివరికి సుఖమం లేదు, డబ్బులు బొక్క. డబ్బులు పోయాను నీ బాధ. అసలు ఏం తీసుకోకుండా ఎదురిచ్చే వాళ్ళు ఉన్నారు. వెళ్దావా? నీకు ఇష్టమేనా? ఆ టైప్ కూడా ఉన్నారా? ఉన్నారా? ఒరే ఒరే నన్ను తీసుకెళ్ళరా. అంతే ఉంది, పదరా. ఒరే థ్యాంక్ యూ రా మామ. అమ్మా దా కుమ్మేద్దాం. ఒరే వీళ్ళంతా ఎవర్రా? మాలాంటి వాళ్ళే. ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైనా వచ్చావా? చాలా సార్లు. స్టైల్గా నిల్చో. ఒరే వీళ్ళేనా? ఒరే మనకు తెలియకుండా ఈ సిటీలో ఎంత పెద్ద బిజినెస్ జరిగిపోతుందిరా. ఒరే ఇక్కడ అందరూ ఈ టైపేనా? కాదు 1,00,000 పొక్కలు ఉంటారు. బాగున్నారు రోయ్. వీడు లావుగా ఉన్నాడు, వీడు వేస్ట్. వీడు పొట్టిగా ఉన్నాడు, ఇంకా వేస్ట్. రే వెళ్ళిపోతున్నారు. నీ పేరేంటి? జగ్గయ్య. నీ పేరేంటి? రేలంగి. పద. రే ఏంట్రా నాకు లెక్కలేదా? ఇంకా వస్తాలేరా. ఇది కూడా బాగుంది. చాలా సూపర్ గా ఉన్నాడే. వీడు మరీ హెవీగా ఉన్నాడు. అమ్మని. నీ పేరు? విజయ్. రావు గోపాలరావు. ఒరేయ్, అడిగింది అక్కడ. ఉమ్. పొట్టిగా
పొట్టిగా ఉన్నా కానీ గట్టిగానే ఉన్నావులే పద. ఒరే ఇంకా వస్తారులేరా. నన్ను వంటరోడ్ చేసి వెళ్ళిపోతున్నాడు. అబ్బా భలే ఉంది. నా దగ్గరికి వస్తే బాగుండు, నా దగ్గరికి వస్తే బాగుండు. నీ పేరేంటి? మదన్. సత్యనారాయణ. సత్యనారాయణ. నీ ఏజ్ ఎంత? 23. కొంచెం తిండి తగ్గించొచ్చు కదా. ఇక్కడ నవ్వింది చాలు, అక్కడ ఎడుదు పద. నాతో పెట్టుకోకరు రే, వేసేస్తా. అమ్మగారు తీసుకొచ్చా, లోపలికి పంపించమండి. లోపలికెళ్ళు. ఏ నువ్వు రావా? మీరెళ్ళండి. అయ్యి బాబోయ్, అమ్మో లోపలేదో కొరువుదయం కూల్ డ్రింక్ తాగుతుంది. ఆమె కొరువిదయం కాదు, ఈ హౌస్ ఓనరు. నిన్ను పిలిపించుకుంది ఆవిడే. మోసం. ఆ, పబ్లిసిటీలో ఒక హీరోయిన్ చూపించి సినిమాలో వేరే హీరోయిన్ చూపెడతారు ఎవరైనా? ఇక్కడ ఇంతే. ఏంటే మాట్లాడడా? లోపల తీసుకురావాణ్ణి. తీసుకొస్తున్నానమ్మా, పద. పదవయ్యా, పద. నీ పేరేంట్రా? సత్యనారాయణ. అదే పేరు. అదే పేరు అంటుందేంటి? అది ఆ మొగుడి పేరు. పెళ్లి చేసుకొని మోసం చేసి వెళ్ళిపోయాడు, అందుకే ఆ కోపం అంతా నీలాంటి మీద తీర్చుకుంటూ ఉంటుంది. అలాగేనమ్మా. ఏంటి ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది? ఆల్ ది బెస్ట్. అయ్యి బాబోయ్. ఏరా సత్తిగే, నన్ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు కూడా నన్ను వాడుకోకుండా వేరే దాంతో కులుకుతావురా? నేనెప్పుడు కులికాను? మేడం, నా అసలు పేరు సత్యనారాయణ కాదు, మదన్. ఆహా, మదన్ మన్మధుడు అన్నమాట. అందుకేనేంట్రా ఇంటికి రోజుకొక అమ్మాయిని తెచ్చుకుని కులికేవాడివి? నేనా? ఒరేయ్, నా దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉన్నది ఏంట్రా? చూడు, చూడరా.